ప్రపంచవ్యాప్తంగా చిన్నారులపై ఆన్లైన్ వేదికగా లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. అయితే అది భారీ స్థాయిలో ఉందని చెబుతుంది తాజాగా ఒక అధ్యయనం. ఇందులో భాగంగా గడిచిన 12 నెలల్లో సుమారు 30 కోట్ల మంది పిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని అంచనా. గత 12 నెలల్లో 300 మిలియన్ల కంటే ఎక్కువ మంది చిన్నారులు ఆన్లైన్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో ప్రతి 8 మంది చిన్నారుల్లో ఒకరు వీటి బారిన పడుతున్నారని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని అధ్యయనం చేసిన యూనివర్సిటీ చైల్డ్ లైన్ గ్లోబల్ చైల్డ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. నివేదిక ప్రకారం లైంగిక చర్యల కోసం పెద్దలు, ఇతర యువకుల నుంచి అభ్యర్థనలు వంటి కేసులు కూడా ఇదే సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో వారి పర్సనల్ ఫోటోలను సీక్రెట్గా ఉంచడానికి డబ్బులు డిమాండ్ చేయడం ఒక ఎత్తు అయితే, దానికి అనుగుణంగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సమస్య ఆ దేశం, ఈ దేశం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని ఎలాంటి తారతమ్యాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అయితే ఈ విషయంలో యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేకించి అధిక ప్రమాదకర ప్రాంతం అని పరిశోధనలు సూచిస్తున్నాయి. అక్కడ ఉన్న 9 మంది పురుషుల్లో ఒకరు ఏదో ఒక సమయంలో పిల్లలపై ఆన్లైన్ నేరాన్ని అంగీకరించారంట. పశ్చిమ ఆఫ్రికా, ఆగ్నేషియాలోని క్రిమినల్ ముఠాలు ఆన్లైన్లో సెక్స్ టార్సన్ స్కామ్లలో బ్రిటిష్ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని యూకే పోలీసులు గత నెలలో హెచ్చరించిన తరువాత ఈ నివేదిక రావడం గమనార్హం. ప్రభుత్వేతర సంస్థలు, పోలీసుల ప్రకారం ప్రత్యేకించి యుక్త వయస్సులోని అబ్బాయిలపై ఈ తరహా కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు.